అందరికీ ప్రైజ్ లార్డ్. డే 3 ఆఫ్ లెంట్ డేస్. ఈరోజు మనం యేసయ్య ఎందుకు అంత బాధను అనుభవించారు, ఎందుకు సిలువ వేయబడ్డారు? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో ఆయన గాయముల చేత మనకి స్వస్థత కలిగెను అని, ఆయన కొట్టబడ్డారు, ఆయన అవమానింపబడ్డారు, ఆయన సిలువ వేయబడ్డారు. కానీ అదంతా కూడా మన కోసమే కదా. ఆయన బాధ మన శాంతి కోసం, ఆయన గాయాలు మన స్వస్థత కోసం, ఆయన శిక్ష మన రక్షణ కోసం. లెంట్ కాలం పాటించే ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు కూడా దీన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. చివరిగా ఆయన గాయాలు మాత్రమే మన జీవితాన్ని మార్చాయి అని నమ్మాలి. ఇంత చేసిన ఆ దేవుడికి మనం ఎప్పుడైనా ఏమన్నా ఇచ్చామా? మనం ఎప్పుడైనా ఆయన సేవని మనస్ఫూర్తిగా చేశామా? ప్రశ్నించుకోండి. యేసయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. లెంట్ డేస్లో ఎవరైతే లెంట్ని పాటిస్తున్నారో తండ్రి, వాళ్ళందరి మీద నీ రక్షణ కవచం ఉంచండి. వాళ్ళందరినీ మీ దక్షిణ హస్తంతో ఆశీర్వదించి దీవించండి తండ్రి. మీరు మా కోసం ఎన్నో పాటలు పడ్డారు ప్రభువా, అవమానింపబడ్డారు ప్రభువా. కానీ ప్రభువా, మేము నీ కోసం ఈ రోజుకి ఏమీ చేయలేదు తండ్రి. చేసే మనస్సుని, గమ్యాన్ని, శక్తిని, ధైర్యాన్ని మాకు అనుగ్రహించండి. మాలో ఉన్న పిరికితనాన్ని తీసేయండి. యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.